హృదయాలోచన మనుష్యుని వశము, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చట యెహోవా వలన కలుగును. ప్రియమైన సహోదరి సహోదరులారా, నిజముగా మన హృదయంలో ఎన్నో ఆలోచనలు పెట్టుకొని ఉంటాం. నేను అది చదవాలి, ఇది చదవాలి, పెద్ద ఉద్యోగం చేయాలి, నాకు గవర్నమెంట్ జాబ్ కావాలి, నాకు మంచి వివాహం జరగాలి, నేను ఎక్కువగా సంపాదించుకోవాలని కొన్ని ఆలోచనలు మన హృదయంలో అనేక విధాలుగా ఆలోచనలో మన ఆలోచనకి అంతు అనేది ఉండదండి. మన ఆశకు కూడా అంతు అనేది ఉండదు. కానీ హృదయం ఆలోచనలు మనుషుని వశం మాత్రమే. దానికి ప్రత్యుత్తరం ఇవ్వాలన్నా, దానికి సమాధానం ఇవ్వాలన్నా, దాన్ని నెరవేర్చాలన్నా దేవుని వలన మాత్రమే జరుగుచున్నది. అందుకే సామెత గ్రంథం సొలొమోను మహారాజు దేవుడు రచించబడి ఉన్నారు. 16వ అధ్యాయం 1వ వచనంలో హృదయ ఆలోచన మనుషుని వశము, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చట యెహోవా వలన కలుగునంట. నిజమే, చక్కని ప్రత్యుత్తరం నీకు కావాలి అంటే, చక్కని సమాధానం నీకు కావాలంటే, నీ కుటుంబం దీవించబడాలి అంటే, నీకు మంచి ఉద్యోగం కావాలి అంటే, నీవు ఆశీర్వదించబడాలి అంటే, నీ బిడ్డలు దీవించబడాలి అంటే, నీకు గొప్ప ఆశీర్వాదంతో నువ్వు ఉన్నతమైన స్థానంలో నీవు ఉండాలంటే, నీ హృదయంలో ఉన్న ఆలోచన నెరవేర్చబడాలి అంటే, దేవుని సన్నిధానము నీ హృదయ ఆలోచనను దేవునికి సమర్పణ చేసుకుని, దేవుని సన్నిధిని విజ్ఞాపన చేస్తూ ఎప్పుడైతే నీవు ప్రార్థన చేస్తుంటావో అప్పుడు నీ హృదయ ఆలోచన ఆయన తీర్చువాడై ఉన్నాడు. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనంలో చూసుకున్నట్లయితే చాలామంది వారి యొక్క హృదయాల్లో కొన్ని ఆలోచనలు పెట్టుకొని జీవిస్తుంటారంట. కానీ అది స్థిరపరిచేది, అది నెరవేర్చేది, దాని సమాధానం ఇచ్చేది యెహోవా మాత్రమే, దేవుడు మాత్రమే. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన కుటుంబ సభ్యులు కానీ, మనకు రక్త సంబంధులు కానీ, మనకు తల్లిదండ్రులు కానీ ఎవరు ఈ యొక్క సమాధానాన్ని ఇవ్వలేరండి. దేవుడు మాత్రమే నీకు సమాధానం ఇచ్చేవాడు, దేవుడు మాత్రమే నిన్ను ఆశీర్వదించేవాడు, దేవుడు మాత్రమే నీకు గొప్ప దీవెననిచ్చి నిన్ను సంతోషపరిచేవాడు, దానికి సమాధానాన్ని ఇచ్చి నేను తృప్తిపరిచే దేవుడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, నీకే సమస్య వచ్చినప్పటికీ, నీ హృదయం ఎలాంటి వేదన కలిగిన, ఎలాంటి శోధన కలిగిన, ఎలాంటి రుగ్మత కలిగినప్పటికీ దేవునికి నీవు మొరపెట్టినట్లయితే, నీ విజ్ఞాపన, నీ హృదయ ఆలోచన ఆయనకు తెలియపరిచినట్లయితే, దానికి సమాధానాన్ని, ఉత్తరాన్ని ఇచ్చి దేవుడు నిన్ను తృప్తిపరిచేవాడై ఉన్నాడు. ఆమేన్.